హలో హాయ్ స్టూడెంట్స్, మరికొద్ది రోజుల్లో మనకి ఎంసెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నటువంటి నేపథ్యంలో బిలో 10,000 ర్యాంక్ తెచ్చుకోవాలంటే మీరు ఏ విధమైనటువంటి స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకుని ఎగ్జామ్కి అటెండ్ అయితే మీకు ఆ లోపు అంటే 10,000 లోపు ర్యాంక్ వస్తుంది అనేది అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. కొన్ని టెక్నిక్స్ అండ్ టిప్స్ అయితే నేను చెప్తాను. అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట. సో ముఖ్యంగా మనం ఎంసెట్ తెలంగాణ స్టేట్ అనేది ముందుగా మొదలవబోతుంది. సో ఈ మంత్ 7వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి 9 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 9, 10, 11 3 రోజుల్లో ఉంటుంది అనమాట. సో ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మీకు మార్నింగే చేశాను ఒక వీడియో. సో ఎగ్జామినేషన్ టిప్స్ అని ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటని చెప్పేసి ఒకసారి క్లియర్గా చేశాను అనమాట. ముందుగా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మీ యొక్క హాల్ టికెట్ తీసుకెళ్ళండి. హాల్ టికెట్తో పాటుగా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఏదైతే అప్లికేషన్ ఉండిందో ఈ అప్లికేషన్ కూడా తీసుకెళ్ళండి. అండ్ అలాగే అప్లికేషన్ మీద ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి అండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. ఓకే, మీ సైన్ అనేది ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత సైన్ చేయాలి. ఎగ్జిలేటర్ సమక్షంలో సైన్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీ కేటగిరీ సర్టిఫికేట్ ఎవరైతే అప్లై చేసేటప్పుడు కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ వేయలేదో మీరు ఓకే వాళ్ళు కేటగిరీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. దీంతో పాటు బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళాలి. బ్లాక్ కానీ బ్లూ కానీ బాల్ పాయింట్ పెన్ అయితే తీసుకెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రఫ్ షీట్స్ అన్ని కూడా వాళ్ళు వేస్తారు. ఇవి మాత్రం మీరు మ్యాండేటరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా? సో తర్వాత ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు అలాట్ చేసినటువంటి సిస్టంలో పర్టికులర్గా మీకు ఏ బుక్లెట్ అయితే ఏ కోడ్ అయితే వస్తుందో, కొంతమందికి కోడ్ ఏ వచ్చిందనుకోండి, ఆ కోడ్ ఏలో ఫిజిక్స్తో స్టార్ట్ అవ్వచ్చు, కొంతమంది కోడ్ బి వస్తే కెమిస్ట్రీతో స్టార్ట్ అవ్వచ్చు, కొంతమంది కోడ్ సి వస్తే మ్యాథ్స్తో స్టార్ట్ అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ఎలాగైనా సరే స్టార్ట్ అవ్వనండి. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అక్కడ నుంచే స్టార్ట్ చేయండి. లేదు సార్ నేను బాగా ప్రిపేర్ అయ్యాను, కెమిస్ట్రీ నేను బాగా చేస్తే నాకు ఎక్కువ పాజిటివ్ వైబ్స్ వస్తాయి, అంటే ఎక్కువ ఆన్సర్లు చేస్తాను కాబట్టి మిగతా వాటిపైన పాజిటివ్ కారణాలు వస్తుంది, ఈజీగా సాల్వ్ చేయగలను అనే ఫీలింగ్ మీకు ఉందనుకోండి, దెన్ మీకు ఏదైతే ఫేవరెట్ సబ్జెక్ట్ ఉందో ఆ ఫేవరెట్ సబ్జెక్ట్తో వెళ్ళండి. అలా కాకుండా అన్ని నార్మల్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్ అయితే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ ఏ సబ్జెక్ట్ ఓపెన్ అయితే ఆ సబ్జెక్ట్తో వెళ్ళండి. సో మోస్ట్లీ నేను రికమెండ్ చేసేది అంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్తో మీరు స్టార్ట్ చేస్తే బెటర్. అన్ని సబ్జెక్టులు ఓకే, అసలు ఏం చదవకుండా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏది స్టార్ట్ చేసినా నో ప్రాబ్లం. ఏది చదవకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత లాటరీ వేసి వద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళు దేనితోనైనా స్టార్ట్ చేయండి. మీ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవ్వగా ఏదైనా స్టార్ట్ చేయండి. ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా కెమిస్ట్రీతో స్టార్ట్ అవ్వండి. సో ఎగ్జామ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ముందే మేము మైండ్లో అనుకోవాలి, కనీసం 50% ఆన్సర్స్ పెట్టాలి. 50% ఆన్సర్స్ చేయగలగాలన్నమాట, కరెక్ట్ ఆన్సర్స్ చేయగలగాలి. 50% అంటే ఎంత? కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ వస్తే 20 ఆన్సర్స్ చేయాలి. ఫిజిక్స్లో 40% క్వశ్చన్స్ అయినా చేయండి, కనీసం 40%. అంటే ఫిజిక్స్లో 40% అంటే కనీసం 16 ప్రాబ్లమ్స్ న్యూమరికల్స్ మీకు పెట్టాల్సి ఉంటుంది. మ్యాథ్స్లో 50% చేయండి. 50% అంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 40 క్వశ్చన్స్. సో ఈ విధంగా నేను ఇప్పుడు ఏదైతే మార్కింగ్ పెట్టానో ఇక్కడ చూడండి ఒకసారి. కెమిస్ట్రీలో 50% ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఫిజిక్స్లో 40% అండ్ మ్యాథ్స్లో 50%. సో ఇక్కడ కెమిస్ట్రీలో 50% అంటే 20 మార్క్స్ రావాలి, ఫిజిక్స్లో 40% అంటే 16 మార్క్స్ రావాలి, అండ్ అలాగే మ్యాథ్స్లో 50% అంటే 40 మార్క్స్ రావాలి. అండ్ టోటల్గా ఎన్ని వస్తాయి మీకు? 76 మార్క్స్ వస్తాయి. 76 మార్క్స్ వస్తే డెఫినెట్గా మీకు బిలో 10K ర్యాంక్ వస్తుంది. బిలో 10K రావాలంటే ఎన్ని మార్కులు రావాలి, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని నేను ఆల్రెడీ చేశాను ఒక వీడియో, 1 వీక్ అవుతుంది, అదొకసారి చూడండి. లైవ్ ప్రూఫ్ కూడా చూపెట్టా లాస్ట్ ఇయర్ ర్యాంక్స్తో పాటుగా. ఓకేనా? ఇన్ని మార్కులు మీకు ఈజీగా రావాలి. లేదు ఇంకా ఈజీగా ఉందనుకోండి, మీరు అటెంప్ట్ చేస్తారనుకోండి, ఇక 20 బదులు 25 వస్తే, 16 బదులు 20 వస్తే, 40 బదులు 50 వస్తే మీకు ఎన్ని వస్తాయి? 95 మార్క్స్ వస్తాయి. సో ఇంకా బెటర్ ర్యాంక్ వస్తుంది మీకు. 95 మార్క్స్ వస్తే 2 to 3K ఉంటుంది, 2 to 3K ర్యాంక్ ఉంటుంది. 3K ర్యాంక్ లోపే ఉంటుంది, 3000 లోపే ఉంటుంది ర్యాంక్. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందే కెమిస్ట్రీలో నేను 20 ఆన్సర్స్ పర్ఫెక్ట్గా చేయగలగాలి, ఫిజిక్స్లో 16 ఆన్సర్స్ చేయగలగాలి, మ్యాథ్స్లో 40 ఆన్సర్స్ చేయగలగాలి. రైట్. సో ఇప్పుడు చూద్దాం ఎగ్జామ్ రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏ విధంగా మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిమెంబర్ నో నెగిటివ్ మార్క్స్. సో క్వశ్చన్ పేపర్లో మీరు ఎన్ని తప్పులు చేసినా సరే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, మీరు ఎలాగైనా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. బ్లైండ్గా మీరు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఏది రానప్పుడు బ్లైండ్గా ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి, అంతేగాని రాంగ్ అవుతుందేమో అనే అలాంటి ఆలోచన రానికండి. మొన్నటిదాకా జేఈ మెయిన్స్ రాశారు,
ఓకే, వేరు వేరు ఎంట్రన్స్ టెస్టులు రాశారు కాబట్టి అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందనే కాన్సెప్ట్లో మీరు వెళ్ళకండి. నెగిటివ్ మార్కింగ్ ఎంసెట్కి లేదు అనేది మైండ్లో పెట్టుకోండి ఫస్ట్. సెకండ్ చూద్దాం, చూజ్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. సో ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఎప్పుడు పెట్టాలి ఆన్సర్? మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసి చూస్తున్నారో వైల్ రీడ్ ద క్వశ్చన్, ఎప్పుడైతే క్వశ్చన్ చదివారో సో క్వశ్చన్ చదవగానే ఆన్సర్ చూజ్ చేసుకోండి. మీకు రాకపోయినా సరే ఏదో ఒకటి వేసేయండి, వస్తే డెఫినెట్గా ఆన్సర్ పెట్టండి. మీకు ఎలాగ పెడతారు కరెక్ట్, బట్ రాకపోతే కూడా గెస్ చేసి అక్కడున్న కొన్ని పద్ధతులు పాటించి ఎలిమినేషన్ మెథడ్ అయినా లేదా ఉన్న వాటిలలో ఏదైతే ఇర్రెగ్యులర్గా ఉండిందో లేదా ఇర్రెలవెంట్గా ఉండిందో, ఓకే, సిమిలర్గా ఉందో ఏ స్ట్రాటజీస్ అయినా మీరు ప్లే చేయండి. అండ్ ఆప్షన్స్లో పొడవుగా ఏదైతే ఆన్సర్ ఉందో, షార్ట్గా ఏదైతే ఆన్సర్ ఉందో, సో ఇలాంటివి మీరు ఎలాంటి ట్రిక్స్ అని ప్లే చేసుకోండి, అది మీ ఇష్టం. బట్ క్వశ్చన్ చదవగానే మీకు తెలిసిన ఆన్సర్ అయితే పెట్టేస్తారు, బట్ తెలియని ఆన్సర్ అయితే కూడా అప్పుడే పెట్టడానికి ట్రై చేయండి. తప్పు అయితే నెగిటివ్ పోదు కదా, ఎలాగో అటెంప్ట్ చేయాలి. మళ్ళీ మీరు బ్యాక్ సైడ్ వచ్చి టైం లేక అది వదిలేసి రావడం కంటే మీరు ఏదో ఒక ఆన్సర్ చూస్ చేయడం బెటర్. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మ్యాథ్స్ లేదా ఫిజిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైమెన్షన్ ఫార్ములా క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. డైమెన్షన్ ఫార్ములా అనేది మీకు తెలిసిన ఆన్సరే కావచ్చు. ఈ డైమెన్షన్ ఫార్ములా ఫైండ్ చేయడం కోసం మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ వచ్చింది అనుకుందాం. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ½ mv² అన్నాం. ఈ ½ mv² కోసం v అంటే కొంతమంది వెలాసిటీ తీసుకోకుండా వాల్యూమ్ తీసుకుంటూ ఉంటారు, చాలా మంది చేస్తారు, సరిగా ప్రాక్టీస్ చేయని స్టూడెంట్స్. సో ఆ విధంగా చేస్తూ దాదాపు 5-6 నిమిషాలు చేస్తూ ఉంటారు. అలా టైం వేస్ట్ చేయకండి, లాగింగ్ అస్సలు చేయొద్దు, ఓకేనా? సో 5 నిమిషాలు ట్రై చేసి ఒక ఆన్సర్ పెట్టడం కంటే ఉన్న టైం మొత్తం మీరు 180 క్వశ్చన్లు పెట్టాల్సి ఉంటుంది. సో ఫిజిక్స్లో 40 ఉంటాయి, కెమిస్ట్రీ 40 ఉంటాయి, మ్యాథ్స్లో 80 క్వశ్చన్లు ఉంటాయి. మిగతా క్వశ్చన్స్ మీకు వచ్చేవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క దానికి ఎక్కువ టైం అయితే కేటాయించాల్సిన అవసరం లేదు. సో టైం కిల్లింగ్ అనేది అసలు చేయొద్దు. తర్వాత గెస్సింగ్ ఆప్షన్స్ గెస్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు మీరు క్వశ్చన్ చూడగానే మీకు తెలిసింది చేయగలను అనుకున్న దాన్ని ఎలాగో ఫార్ములా యూస్ చేస్తారు. ఇన్ కేస్ రాకపోతే యూ హ్యావ్ టు గెస్ చేసి ఆన్సర్ పెట్టండి. ఆ గెస్సింగ్ అనేది ఎలా ఉండాలో చెప్పాను కొన్ని ఆప్షన్స్, ఓకేనా? అది షార్ట్గా ఉందా, లాంగ్గా ఉందా, లేదా రిలేటెడ్గా ఉందా, ఇర్రిలవెంట్గా ఉందా, ఆడ్ నెంబర్ ఉందా, ఈవెన్ నెంబర్లుగా ఉన్నాయా, అన్నింటిలో డిఫరెంట్గా ఉంటుందా, అలాంటిది మీరు ఎలాగైనా చూసీగా తీసుకొని పెట్టండి. మీకు తెలియదు కాబట్టి ఏది పెట్టినా ఓకే రైట్ అవ్వాలని ఆలోచనతోనే పెడుతున్నాం. వదిలేయడం కంటే ఏదో ఒకటి పెట్టడం ఉత్తమం అనమాట. రైట్. ఆ తర్వాత ఎలిమినేషన్ మెథడ్. ఇది ఎలిమినేషన్ మెథడ్ అనేది ఎప్పుడంటే మీకు రిలేటివ్గా అనిపించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ అనుకుందాం, E = 1/2 mv². ఈ ఎనర్జీకి ఇదే ఫార్ములా కాకుండా మీరు E = mgh కూడా చేయొచ్చు, ఏ ఎనర్జీ అయినా ఓకే కదా. సో ఇలా కూడా రావచ్చు. సో ఇక్కడ G అంటే LT-2 ఉండింది అండ్ H అంటే L వస్తుంది, M అంటే మాస్ కాబట్టి mL2 T-2 సో mL2 T-2 గుర్తుంచుకున్నా లేదా L2 గుర్తుంచుకున్నా మీరు ఎలాగైనా సరే అక్కడ ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ రండి. మీకు వచ్చే రిలేటెడ్గా ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఇది ఒకటి ఫిజిక్స్ అనే కాదు, మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ వాట్ ఎవర్. రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలి? లాంగ్ ఆన్సర్ పాసిబుల్ టు కరెక్ట్. సో ఏదైనా ఆప్షన్స్లో లాంగ్ ఆన్సర్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం కరెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎలాంటివి? నన్ ఆఫ్ ది అబౌవ్, ఆల్ ద అబౌవ్, ఓకే, ఆప్షన్ A and B, బోత్ A and B and C, ఓకే, ఇట్లాంటివి అనమాట. ఇలాంటి లాంగ్ ఆన్సర్ ఉన్నటువంటి ఏదైతే ఉండిందో ఆప్షన్, ఆ ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు తెలియనప్పుడే, తెలిస్తే ఓకే కరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తారు, తెలియనప్పుడు మాత్రం బ్లైండ్గా దానికి వెళ్ళిపోండి. రైట్. ఇర్రిలవెంట్ చూస్ ఫస్ట్. ఇర్రిలవెంట్ ఆన్సర్ని ఫస్ట్ చూస్ చేసుకోండి. మీకు ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఇర్రిలవెంట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏలో వచ్చేసి 2 ఉంది, ఆప్షన్ బిలో 4 ఉంది, ఆప్షన్ సిలో 6 ఉంది, ఆప్షన్ డిలో 0 ఉంది. ఇందులో ఏది రిలవెంట్గా ఉండింది? సో 0 ఇస్ ద రిలవెంట్ ఆన్సర్. సో మ్యాక్సిమం ఇది పెట్టడానికి ట్రై చేయండి. లేదు ఒక్కోసారి రివర్సిబుల్ కూడా అవుతుంది, అంటే ఇవన్నీ నంబర్స్లో ఉన్నాయి, 0లో ఉంది కాబట్టి ఇదైనా పెట్టుకోవచ్చు, ఓకేనా? ఇలా కూడా చూస్ చేసుకోండి, మీ ఇష్టం. ఎలా అయినా సరే ఇర్రిలవెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి. ఏది రానప్పుడు మ్యాచింగ్స్లో కనీసం ఒకటి తెలిసేలాగా 4 మ్యాచింగ్స్ అబ్జర్వ్ చేయండి. సో మ్యాచింగ్స్లో 4 ఉంటాయి కదా, ఏబిసిడి ఇస్తాడు, ఇటువైపు 1 2 3 ఇస్తాడు. ఈ ఏబిసిడి అనేది 1 2 3లో ఎక్కడ మ్యాచింగ్ అవుతుందో చూడండి. ఏ ఒక్కటి తెలిసినా సరే మీకు గన్ షాట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. మెయిన్స్ లాంటి దాంట్లో కనీసం 2 తెలియాల్సి ఉంటుంది,
బట్ ఎంసెట్ దాంట్లో ఒకటి తెలిసినా సరే మీరు ఆన్సర్ పెట్టేయచ్చు, మ్యాచింగ్ క్వశ్చన్స్. అవి ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తాను. అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఎలాగో మనం వచ్చినట్టు ముందే ఒక 20-30 క్వశ్చన్లు పెట్టుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మళ్ళీ పెట్టుకుంటూ వచ్చి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ గెస్, అలా కాదు. అలా ఎగ్జామ్ రాయద్దు ఎప్పుడు కూడా. ఒక క్వశ్చన్ స్టార్ట్ చేస్తామంటే దానికి ఆన్సర్ పెట్టేయాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తామంటే తెలిస్తే కరెక్ట్ ఆన్సర్ పెడతాం, తెలియకపోతే గెస్సింగ్ ఆన్సర్ పెట్టేస్తాం. ఓకేనా? ఇలా గెస్సింగ్ ఆన్సర్ పెట్టేటప్పుడు కూడా కొన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోండి. గెస్సింగ్ ఆన్సర్ పెట్టేటప్పుడు ఒకే రకమైనటువంటి ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి మీరు. గెస్సింగ్ ఆన్సర్ మ్యాథ్స్లు అన్నీ ఏలు పెట్టి గెస్సింగ్ ఆన్సర్లు, ఫిజిక్స్ అన్నీ బీలు పెట్టి, కెమిస్ట్రీ అన్ని సీలు పెట్టేసి వస్తే మీకు మార్కులు పోయేదానికి ఛాన్స్ ఉంటుంది. గెస్సింగ్ ఆన్సర్లు కూడా ఒకే టైప్ ఆఫ్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందే మనం వీటిని థింక్ చేసుకుని వెళ్ళాలి అనమాట. గెస్సింగ్ ఆన్సర్ వస్తే నేను ఏ ఆప్షన్కి వెళ్ళాలి అనేది. ఓకేనా? రైట్. నెక్స్ట్ లాస్ట్ మినిట్ ఆప్షన్ ఇక్కడ చెప్పాను కదా, ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ, ఈ 4 ఏదో ఒకటి మాత్రమే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్కి ఇంకా 20 నిమిషాలు టైం ఉంది, మీరు పెట్టాల్సిన బిట్లు 40 ఉన్నాయి. 20 నిమిషాల్లో 40 బిట్లు ఏం పెడతాం మనం కదా. సో ఆ 20 నిమిషాలు ఏం చేయాలి? 40 బిట్లని మీరు పెడితే అన్నీ ఏ పెట్టండి, లేదా బి పెట్టండి, లేదా సి పెట్టండి, లేదా డి పెట్టండి. ఓకేనా? సో ఏదైనా ఒక ఆప్షన్ని పెట్టుకుంటే వెళ్ళండి. ఆ 40 క్వశ్చన్లో కనీసం 10 నుంచి 12 క్వశ్చన్లు కలిసేదానికి ఛాన్సెస్ ఉంటుంది ఒకే ఆప్షన్ చూస్ చేసుకోవడం వల్ల. అర్థమైంది? అవి కొన్ని పెడితే మీరు పెట్టిన ఏవి కూడా సూటబుల్గా ఉండకపోవచ్చు. ఈ విధంగా మీరు ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చినవి రాస్తున్నారు కదా, సో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళండి. వచ్చిన వాటిని వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి మళ్ళీ రాని వాటిని, లేదా మళ్ళీ గెస్ చేసే వాటిని, ఇలా 3 సార్లు 4 సార్లు దాన్ని మిక్సీలో వేసి తిప్పినట్టు తిప్పకండి. ఏ క్వశ్చన్ అయినా రాకపోతే ఏదో ట్రై చేద్దాం కదా అని చెప్పి ఒక 20 నిమిషాలు ట్రై చేసి ఒక్క ఆన్సర్ పెట్టడానికి అది వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఉన్న టైంని అన్ని విధాలుగా మీరు అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయొచ్చు కాబట్టి డెఫినెట్గా ఈ స్ట్రాటజీస్ అయితే వర్కౌట్ అవుతాయి. మీరైతే ఎగ్జామ్ బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. కనీసం 60 నుంచి 70 మార్కులు తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకేనా? ఈ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.